హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తగా ఉప్మా బిర్యానీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, రోజు ఉప్మా తిని బోర్ కొడుతుంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్, ఛానల్కి సపోర్ట్ చేయడానికైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి మనం సేమియా ఉంటుంది కదండి, మామూలుగా మనం ఉప్మా చేసుకునేది, దాన్ని ఒక 2 కప్పుల వరకు తీసుకోండి. గ్లాస్తోనైతే 2 గ్లాసుల వరకు కొలతగా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ సేమియాలని మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా మనం సేమియాని ఎంత బాగా వేయించుకుంటే మనకి ఈ ఉప్మా అనేది అంత పొడి పొడిగా వస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలండి. లవంగాలు, ఇలాచీ పువ్వు ఇలా ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, మనం బిర్యానీలో ఎలాంటి మసాలాలు వేసుకుంటామో అవి వేసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కాస్త కలిపాక ఇందులోనే 4-5 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కాస్త వేగాక ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు వరకు క్యారెట్ ముక్కలను కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు మగ్గే వరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇందులో కావాలనుకుంటే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఇందులో కాజును కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవి కాస్త వేగిపోయాక ఇందులోనే మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా తీసుకోవాలండి. వీటిని ఈ ఉల్లిపాయ వేగాక ఈ టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్నాక దీనిపై 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని చల్లేసి కలపకుండా అలానే మూత పెట్టేసి వదిలేయండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి టమాటా అనేది మెత్తగా ఉడికిపోతుంది. చూసారుగా, ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ కారంని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మసాలాని, 1/2 టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలాని కూడా వేసుకొని వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇవి అన్నీ వేగిపోయాక ఇందులో మనం సేమియా అయితే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఇందులో వాటర్ని తీసుకోవాలండి. నేను 2 గ్లాసుల సేమియాని తీసుకుంటే 2 గ్లాసుల వరకే వాటర్ని తీసుకున్నాను. ఈ వాటర్ మరీ ఎక్కువ అయిపోతే ఈ ఉప్మా అనేది మెత్తగా అయిపోతుందండి. కాబట్టి తీసుకునేటప్పుడు సరిగా కొలిచి ఒకే గ్లాస్తోని తీసుకోండి. కప్ అయితే ఒకే కప్పుతోని చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ ఎసరు అనేది మనకి ఇట్లా మసులుతుండగా చూసారుగా, మనం వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని కాస్త హై ఫ్లేమ్లో పెట్టి ఇది దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా దగ్గరగా అయ్యాక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే బాగుంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఇలానే చేయమని అడుగుతుంటారు. సో ఫ్రెండ్స్, మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా, ఎంత పొడి పొడిగా, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే రోజు ఉప్మా తింటే బోర్ కొట్టేస్తుంది కదండి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంతేనండి. చివరిగా మనం దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఈ ఉప్మా బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. చూడడానికి కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్లో చాలా ఫుడ్ వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్కి చాలా యూజ్ అవుతుందండి.
సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.